ఇప్పుడు నేను పేపర్లో చూసి చెప్తున్నా, ఆవిడ ట్యాబ్లో చూసి ఉపన్యాసం ఇస్తూ ఉంది. నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నా, ఆవిడ టెక్నాలజీ వాడుతూ ఉంది. ఆ రోజు నేను హైటెక్ సిటీ కట్టి ఐటీని ప్రోత్సహించాను. ఈరోజు మళ్ళీ డేటా సెంటర్, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకో పక్కన క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్స్, గ్రీన్ ఎనర్జీ, లేకపోతే సెమీ కండక్టర్. ఇప్పుడే ఇక్కడ చదువుకున్న అబ్బాయి కూడా సెమీ కండక్టర్ వెళ్ళే పరిస్థితికి వచ్చాడు. సెమీ కండక్టర్, డ్రోన్ టెక్నాలజీస్, ఇంకో పక్కన స్పేస్ టెక్నాలజీ. ప్రపంచంలో ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నిటికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి వెళ్ళాను. నేనైతే అవన్నీ ప్రజల కోసం చేస్తున్నాను, కానీ భువనేశ్వర్ గారు మాత్రం చాలా సమర్థవంతంగా సింపుల్గా పేపర్లు లేకుండా ట్యాప్ తీసుకొచ్చి కావలసిన పాయింట్లు తీసుకొని చెప్పే పరిస్థితికి వచ్చారు.